యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి స్వస్థపరిచేవారుగా ఉన్నారు. సమస్యల నుండి విడుదల కలుగు చేసేవారుగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నారో దాని నుండి విడుదల పొందుకోవాలన్నా, ఆ యొక్క అనారోగ్యం నుండి స్వస్థత పొందుకొని బాగుపడాలన్నా దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన చేసే వరంగా మనం ఉండాలి. ఆ రీతిగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ద్వారా స్వస్థత విడుదల పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మేము దీవించి ఆశీర్వదించి మీ యొక్క జీవితాలు దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.